జాన్ మొదటిసారిగా దొంగతనం చేయడానికి వస్తాడు. కానీ ఇతను బ్యాంక్ లో దూరుకోకుండా పక్కన ఉన్న కరెన్సీ ఎక్స్చేంజ్ లో చాలా తక్కువ నోట్లని తీసుకొని పారిపోతాడు. జాన్ తన తప్పుని తెలుసుకొని మళ్ళీ దొంగతనం చేయడానికి వస్తాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. పోలీసులందరూ ఇతన్ని చుట్టుముట్టి ఉంటారు. దీంతో ఇతను డైరెక్ట్ గా ఒక సినిమా హాల్లో దూరిపోతాడు. ఆ సినిమాని చూస్తూ ముందు జరిగిందంతా మర్చిపోయి ఇక్కడే హాయిగా కూర్చుంటాడు. పోలీసులు ఇతన్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు. అయినా కూడా ఇతను ఆ సినిమాని చూస్తూ ఉంటాడు. జైలుకి వచ్చిన తర్వాత కూడా ఇతను కొంచెం కూడా మారలేదు. ఇతను చాలా సంతోషంగా ఉంటాడు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. దీంతో ఇతని సెల్మెన్ జాన్ ని కొట్టడానికి చూస్తాడు. జైల్ గార్డ్స్ ఇక్కడికి రాకముందే జాన్ ఈ దుబ్బోడిని లేపేస్తాడు. వార్డెన్ జాన్ ని ఇంకొక సెల్ లో మారుస్తాడు. అయినా కూడా ఇతను కొంచెం కూడా మారలేదు. వార్డెన్ కి డౌట్ కొడుతుంది ఇతను పిచ్చోడై ఉంటాడని. దీంతో జాన్ కి పరీక్ష చేయడానికి ఒక డాక్టర్ ని పిలిపిస్తాడు. కానీ జాన్ ఒక ఈగని చూస్తూ ఆ ఈగని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. వార్డెన్ కి ఏం అర్థం కావడం లేదు. దీంతో ఇతన్ని ఒక భయంకరమైన ఖైదీ సెల్ లో పంపిస్తారు. జాన్ సెల్మెన్ మామూలుడేమీ కాదు. ఇతను ఒక పెద్ద మాఫియా లీడర్. జాన్ ఆ వ్యక్తి పక్కన కూర్చొని వదులుతూనే ఉంటాడు. జాన్ రాత్రి లేచి చూస్తాడు. తన సెల్మేట్ చనిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. జాన్ కి చాలా బాధ కలుగుతుంది. దీంతో ఇతను కూడా ఒక కప్ ని బెండ్ చేసి తన చేయికి గాయం చేసుకుంటాడు. దీంతో ఇతన్ని కూడా తన స్నేహితుడితో పాటు హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారని. ఒక రోజు వీళ్ళు జైల్ వరండాలో తిరుగుతూ ఉంటారు. ఒక మెటల్ కేజ్ అనేది పైనుంచి కిందకు దిగుతుంది. జాన్ తన ఫ్రెండ్ ని తీసుకుని ఆ కేజ్ లోపల వెళ్తాడు. మాఫియా బాస్ ఇక్కడ నుంచి పారిపోవడానికి ఒక ప్లాన్ చేశాడు. ఇప్పుడు జాన్ కూడా మాఫియా బాస్ తో పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సడన్ గా అప్పుడే గట్టిగా సైరన్ మోగుతుంది. దీంతో మాఫియా బాస్ మనుషులు అక్కడ నుంచి పారిపోతారు. తర్వాత ఈ కేజ్ పైనుంచి కిందకు పడుతుంది. మాఫియా బాస్ ఎక్కడికి వెళ్తే జాన్ కూడా అతన్ని ఫాలో అవుతూ ఉంటాడు. మాఫియా బాస్ కి ఇలా అనిపిస్తుంది ఇతను ఒక గూఢచారి అయి ఉంటాడని. సడన్ గా అప్పుడే ఇద్దరు రోడీగాళ్ళు వచ్చి ఆ మాఫియా బాస్ ని కిడ్నాప్ చేయడానికి చూస్తారు. జాన్ ఇది చూసి వాళ్ళిద్దరిని పక్కకు విసిరేస్తాడు. తర్వాత వీళ్ళు ఒక పోలీస్ కార్ ని దొంగలించి అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. దారిలో ఒక పోలీస్ ఆఫీసర్ పోలీస్ కార్ ని చూసి సెల్యూట్ చేస్తాడు. జాన్ ఇది చూసి చాలా సంతోషిస్తాడు.